హాయ్ వెల్కమ్ టు ఏఆర్కే టీవీ. అంటే సుందరానికి సినిమా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబోలో మరో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. సరిపోదా శనివారం అనే ఈ చిత్రంలో కాస్టింగ్ అదిరిపోయింది. ఇప్పటికే ఇందులో హీరోయిన్గా ప్రియాంక మోహనన్ను సెలెక్ట్ చేశారు. అయితే నాని ప్రియాంక కాంబోని మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు వివేక్. ఇక తాజాగా వచ్చిన అప్డేట్ ఏంటంటే మల్టీ టాలెంటెడ్ ఎస్జే సూర్య ఈ మూవీ సెట్లో జాయిన్ అయ్యారు. ఒకప్పుడు డైరెక్టర్గా మనందరికీ పరిచయం ఉన్న ఎస్జే సూర్య ఎన్నో హిట్ సినిమాలు తీశారు. ఇక ఇప్పుడు యాక్టర్గా కూడా ఫుల్ బిజీ అయిపోయారు. ఈ మధ్య కాలంలో చాలా సినిమాల్లో అటు విలన్ సహా కమెడియన్ రోల్స్లో మెప్పించారు సూర్య. ఇక తాజాగా సరిపోదా శనివారం సినిమాలో కూడా విలన్ రోల్కి ఎస్జే సూర్య ఓకే చెప్పారు. ఇప్పటికే సూర్యపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారట. ఈ విషయాన్ని మూవీ ప్రొడక్షన్ టీం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. మురళీజీ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం నాని ఫుల్ జోష్లో ఉన్నాడు. దసరా సినిమాతో పెద్ద హిట్ అందుకున్నాడు. నాని ఇక డిసెంబర్లో హాయ్ నాన్న అంటూ ఎమోషనల్ డ్రామాతో మన ముందుకొచ్చాడు. ఇందులో మృణాల్ ఠాకూర్ నానికి జంటగా నటించింది. అయితే ఈ సినిమా కూడా నానికి మంచి హిట్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే ఈ సినిమాకి థియేటర్స్లోనే కాకుండా ఓటీటీలో కూడా మంచి వ్యూవర్షిప్ దక్కింది. అయితే ఇప్పుడు నాని సరిపోదా శనివారం అంటూ ఒక వెరైటీ టైటిల్తో మన ముందుకు రాబోతున్నాడు. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో.